జయ జయ సాయి భక్త విజయ సాయి అభయ సాయి సేవక హృదయ సాయి సంతోషం ఒక గమ్యం కాదు, అది జీవితానికో ఎంపిక మాత్రమే. ప్రతి పరిస్థితి సమస్య సందర్భము నుంచి సంతోషము లేదా బాధో ఏదో ఒకటి తప్పదు. దృక్కోణము ఆలోచన విధానం పరిస్థితులను సంగ్రహించే విధానము మార్చుకున్న చాలు. జీవితం సంతోషము సుఖమయమవుతుంది. ప్రతి వారికి జీవితం మలుపు క్షణం వస్తుంది. ఆ క్షణమే సుందరంగా జీవితంలో జరిగింది. ఆమె ఒంటరిగా ఇల్లు వదిలి చార్ధాం యాత్ర చేసింది. ఎందరో యోగులు సిద్ధులను కలిసి తత్వజ్ఞానము జ్ఞాన పద్ధతులను నేర్చింది. 5 సంవత్సరాలు దేశమంతా సంచరించి పుణ్యక్షేత్రాలెన్నో తిరిగి మరలా పుండరీపురము చేరింది. విఠలేశ్వరుని సన్నిధిలో ప్రశాంత జీవితం గడుపు సమయంలో నానా సాహెబ్ చందోర్కర్ ద్వారా సాయి లీలలు విని సాయి పట్ల భక్తి పెంచుకొనసాగింది. శ్రీ సాయి లీలామృతం అభి మహావేదామృతం ఇదెంత గ్రోలిన తరగని